అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఫ్యాక్టరీ మరియు మిషనరీ మేనేజ్మెంట్ గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు ఎక్కువ పని చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఈ క్రింది సామర్థ్యాలతో మిల్లెట్ మాల్ట్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి సారించాము. 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 40 కిలోల మధ్య తరహా ఫ్యాక్టరీ. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. తరువాత ధాన్యాలను శుభ్రపరిచే యంత్రాన్ని ఉంచండి. చిరుధాన్యాలలోని రాళ్లు, దుమ్ము మరియు మురికిని శుభ్రపరచడానికి దీనిని ఉపయోగించండి. ఆ తరువాత ఒక రోస్టింగ్ మెషిన్ ఉంచండి. చిరుధాన్యాలను వేయించడానికి మిల్లెట్ మాల్ట్ను రుచులు మరియు వాసనల కోసం ఉపయోగిస్తారు. తరువాత మీరు ఎలక్ట్రిక్ స్టోన్ ఫ్లోర్ మిల్లును ఉంచండి. ఈ ప్రాంతం చిరుధాన్యాలను పిండిగా మారుస్తుంది. అప్పుడు 10 నిల్వ డ్రమ్లను ఉంచాలి. చిరుధాన్యాలు మరియు తయారుచేసిన చిరుధాన్యాల పొడిని నిల్వ కోసం ఉపయోగించాలి. తరువాత మీరు బరువు యంత్రాన్ని ఉంచండి. ఈ ప్రాంతంలో మిల్లెట్ మాల్ట్ను గ్రాముల వారీగా మరియు కార్మికులతో కిలోల వారీగా బరువు చేయడానికి ఉపయోగిస్తారు. ఆ తరువాత మీరు ప్యాకింగ్ యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రం తయారీకి చిరుధాన్యాల పొడిని ప్యాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. నిష్క్రమణకు సమీపంలో పూర్తయిన ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. సులభమైన ప్రాప్యత మరియు రవాణా కోసం ఏర్పాటు చేసిన పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఫుడ్ వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉంచడం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మీరు మిల్లెట్ మాల్ట్ను తగిన విధంగా ఉత్పత్తి చేయవచ్చు. వ్యాపర్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.